ఈ ఎలక్షన్ తదనంతరం ఈ ఉద్యమం ఉంటుందా మీ పార్టీ నుంచి ఉత్తరాది మీద నిరంతరం ఫైట్ చేస్తూనే ఉంటుంది వీసీకే పార్టీ. ఓకే. ఇంకా ప్రధానంగా అంటే మీ 8 మంది క్యాండిడేట్లు 8 కొట్టుకొస్తారని అనుకుంటున్నారా గెలుపుని? తప్పకుండా మేము గెలుపు వైపుగా ప్రయత్నం చేస్తాం. ఒకవేళ గెలవకున్నా కూడా ఓడగొట్టగలం. ఓహో, ఇదొక తప్పకుండా. అంటే మేము గెలుపుకు అందుబాటులోకి అయితే ప్రయత్నం చేస్తాము. ఒకవేళ గెలవకుంటే మాత్రము తప్పకుండా ప్రత్యర్థులను ఓడగొడతాము. ప్రత్యర్థులు అంటే ప్రధానంగా మీరు బీజేపీ ఓడాలనా, కాంగ్రెస్ గెలవాలనా, కారు గెలవాలనా, ఏ వైపు మీ ఓటమి ఉంటుంది? మేము కాంగ్రెస్ గెలవాలని. కాంగ్రెస్ గెలవాలని. ఎందుకు అంటే ఇది సెక్యులర్ పార్టీ కనుక, మేము కూటమిలో భాగమై ఉన్నాం కనుక. నువ్వు అట్లా అనుకున్నా ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ నీడ గెలిపిస్తారు కావచ్చు అక్కడ అంతటా. ఇప్పుడు అంటే కాంగ్రెస్ హవా అనే కొనసాగుతుంది. మోడీని 3 చెర్ల నీళ్ళు తాగించడం కోసమే భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ప్రయత్నం చేస్తున్నారు కనుక తప్పకుండా ఈసారి బీజేపీ ఖతమైపోతుంది. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో 2 సార్ల కంటే ఎక్కువ అధికారం ఎప్పుడు ఎవరికి ఉండదు అనే ఒక సెంటిమెంట్ కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పుడు మోడీ 3వ సారి రాడటవా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ భారతదేశం నీళ్లకు ఒక స్వభావం ఉంది. మీరు గతంలో నుండి స్వతంత్రం వచ్చినప్పుడు చూడండి, ఎప్పుడన్నా 3వసారి అధికారంలోకి వచ్చిన పార్టీ ఏదైనా ఉందా? ఏది లేదు. కనుక తప్పకుండా 3వసారి. అందుకే వాళ్ళే చెప్తున్నారు, ఆ రోజు చేసిన తప్పు చేయకండి అంటే అటల్ బిహారీ చేసినప్పుడు అప్పుడు ఆయనను 3వసారి ప్రధానమంత్రి చేస్తే బాగుండు అని చెప్పి అన్నారు. అదే తప్పు మళ్ళీ చేయకుండా అని చెప్పి ప్రాధేయపడుతున్నారు. అయినా కూడా ప్రజలు తప్పకుండా ఓడిస్తారు బీజేపీని. తప్పకుండా మళ్ళీ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. మేము తెలంగాణలో ఉన్న 8 నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాలలో మేమే గెలుస్తాం అనే నమ్మకం మాకుంది. మీరు చెప్పేదాన్ని బట్టి వింటే నాకు మీరు రాసిన పాటే గుర్తొస్తుంది ఒకటి, ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో అని. అంతే కదా, ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో, తీరం చేరే దారి కనుమరుగవుతుందో, ఏదో జ్ఞానం పట్టింది ఎందుకో ఇలా అవుతుంది, తెలుపవమ్మ తరతరాల చరితను తనివి తీరనే వింటాను, ఏమో ఈ కాలం. ప్రతి తరాల చరిత్రనంతా తీసుకొని ఆ తరాల త్యాగాలను పునాదిగా చేసుకొని మా వీసీకే పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఇక్కడున్న కమ్యూనిస్టులు, ఇక్కడున్న బహుజనవాదులు వీళ్ళందరిని మించి మీ పార్టీ ఎట్లా అంటే? మాది పూలే, అంబేద్కర్, మార్క్స్ భావాలతోని ఏర్పడ్డ పార్టీ కనుక వాళ్ళందరూ కూడా మా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. మరి మిగతా బహుజనవాదులు ఎవరు మీతో కలిసి వచ్చే పరిస్థితి కానీ పయనం కానీ లేదు కదా? ఇవో పైకి అలా కనపడతారు కానీ లోపల మాత్రం మా వీసీకే పార్టీకి ఓట్లు వేయడానికే వాళ్ళు. ఇప్పుడున్న బీఎస్పీని కాదని ఆయన విశారదన్ మహారాజ్ పెట్టిన ఆ పార్టీని కాదని మీ దగ్గర వస్తారా? ఎందుకంటే ప్రశ్నించే స్వభావం కలిగిన మేము, మాకు అండగా ఉంది వీసీకే పార్టీ కనుక తప్పకుండా వాళ్ళ కోసము కాకుండా మా కోసం అయితే ఆలోచిస్తున్నారని చెప్పి మేము అనుకుంటున్నాం. మీరు మీ పార్టీ అధ్యక్షుడు మీరే కలిసి ఒక ఆలోచన చేసి వాళ్ళతో కూడా పొత్తు పెట్టుకొని ఒక ప్రయత్నం చేయొచ్చు కదా? మేము చాలా ప్రయత్నాలు చేసినాం. అందుకే ఈ తెలంగాణలో బీఎస్పీని అధికారం తీసుకురావడం కోసమే బహుజన ధూమ్ధాములు పెట్టినాం. బీఎస్పీ వైపు ఓటర్ను మరలించడానికి కోసమే చాలా ప్రయత్నాలు చేసినాం. నా సాహిత్యం దగ్గర అంటే బీఎస్పీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎవరు చెప్పినా చెప్పకున్నా అది నా బాధ్యత. ఒక కవిగా, ఒక బహుజన రచయితగా నా బాధ్యత అని చెప్పి ఒక 100-200 పాటలు బీఎస్పీని అధికారంలో తీసుకురావడానికి రాసినాను. ఎవరో రాయమంటే రాయలేదు, నేను ఎవరో పాడమంటే పాడట్లేదు. నాకు నేనుగా ఇష్టపడి ఈ సమాజ మార్పు కోసము నా వంతుగా ప్రయత్నం చేయాలని చెప్పి చాలా పాటలు రాసినాం. మేము తప్పకుండా అంటే మేము కలిసిపోవడానికి, ఎవరితోనైనా కలిసిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు రాలేని పక్షంలో మేముగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఎట్లా కలిసిపోవడానికి చూస్తారండి? ఇప్పుడు అక్కస్తో కొన్ని పాటలు రాసినాం అనే బదనాం ఉన్నది, విశారదన్ మహారాజ్ మీద రాసినామని, అవి వచ్చినాయి కదా? అక్కసేమ నాకు ఆయనకు వ్యక్తిగతంగా అంటే నాకు నా స్వభావం ఏంటంటే ఎవరైనా ఏమన్నా కూడా పెద్దగా పట్టించుకోను. కానీ సంఘానికి, సమాజానికి నష్టము వాటిల్లుతుంది అన్నప్పుడు మాత్రమే నేను నా సాహిత్యానికి కొంచెం పొగరెక్కువ. నాకు కూడా చాలామంది పొగరెక్కువ అని అనుకుంటారు, అది వాస్తవం. తప్పకుండా సాహిత్యం ద్వారా వచ్చిన అదే తప్ప
నాకు వేరే వాళ్ళ పట్ల వాళ్ళని తోటి కించపరచాలి. బహుజన నాయకుడు కదా ఆయనని, వ్యక్తిగత ఆయన దాని మీద ఆయన వల్ల ఇంకో 200 సంవత్సరాలు ఈ జాతి వెనక ఊతుంటే నేను చూస్తూ ఊకోవాలి అయింది. ఆయన వల్ల ఇప్పుడు భారతదేశంగా ఏ రాజు చక్రవర్తులు పరిపాలించినా వాళ్ళకు శిలాశాసనాలు ఉన్నాయి, అద్భుతమైన చరిత్ర ఉంది. మాదిగలు మహారాజులు అని చెప్పి మభ్యపెడుతున్నాడు. దాని విషయంలో నేను స్పందించినాను తప్ప ఎక్కడ మాదిగలు మహారాజులు అని చెప్పి అనంటే చాలా మంది సోదరులు కూడా మేము చక్రవర్తులు అని చెప్పి బోర్డు పెట్టుకున్న దాఖలు. అంటే మనం ఇద్దరిని కలిపే ప్రయత్నంగా అనంటే మేము వీసీకేలో మేము ఉన్న నాయకులందరము ఇద్దరిని మాదిగలను బహుజనులను కలిపే ప్రయత్నం చేసి భారత రాజ్యాంగాన్ని కాపాడే దిశగా ప్రయత్నం చేసేవాళ్ళు. అందుకే చాలా సందర్భాలు నువ్వు నేను ఏకమైతే సోదరా ఈ నేల మీద మనకు సాటి ఎవరురా, అందుకనే వేల ఏళ్ళ నుండిరా మాదిగల్లో సిచ్చు పెట్టినారురా, కట్టుకథల కంచెలన్నీ తెంచి వేద్దాము, కలిసి కుట్రవన్నీ నూనె బట్టి తరిమి వేద్దాము, నువ్వు నేను ఏకమైపోదము, అరే నువ్వు నేను ఏకమైపోదము, మన రాజ్యాంగాన్ని కాపాడుదాం. అదే నేను అంటున్నా. అంటే ఇక్కడ ఈ తూట్లు ఈ చిన్న చిన్న మైనస్లు ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు ఎంతసేపు ఎవరొచ్చి వాదం రాజ్యం అంటారు తప్ప అది ఎప్పుడు రాజ్యం భోజ్యం అవుతుంది ఏం అర్థం కాని పరిస్థితి ఉన్నది కదా. తప్పకుండా అంటే బహుజనవాదం అనేది నిరంతర ప్రక్రియ. వచ్చేవాళ్ళు వస్తుంటారు, జరిగేది జరుగుతుంటుంది. అంతిమంగా ఏదో ఒక రోజు బహుజన రాజ్యం మాత్రము తప్పకుండా వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇదే మాట ఈ దేశానికి వచ్చిన కమ్యూనిస్టులు చెప్పారు, ఇప్పుడు బహుజనవాదులు చెప్తారు. విజయం ఎట్లా చూసుకున్నా ఒక అంబేద్కర్తో సాధ్యమైంది తప్ప ఇవన్నీ ప్రయత్నాల రూపాలుగానే ఉన్నాయి. అంటే మేమైతే అంటే ప్రయత్నాల రూపం ఏదైతే మాట్లాడతామో దాన్ని ఆచరిస్తాం, ఏదైతే ఆచరిస్తామో అదే ప్రజలకు దగ్గరికి పోతాం. కనుక ఆచరణాత్మకమైన పని విధానంతో తప్పకుండా మేము బహుజన రాజ్యాన్ని సాధించే దిశగా మా పార్టీ వెళ్తుంది అని చెప్పి మా వీసీకే పార్టీని మీరందరూ ఆదరించాలని ఆదరించి మీ అమూల్యమైన ఓటును మా వీసీకే పార్టీ కుండ గుర్తుకేసి భారీ మెజారిటీతో ఈ ప్రజలు గెలిపిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నారు. కుండ గుర్తు వచ్చిందా ఇప్పుడు మీకు? మాకు కుండ వస్తుంది అనే నమ్మకం మాకుంది. ఓకే, కుండే ఎందుకని మీరు అనుకుంటారు? కుండ ఈ దేశములో ఉన్న అణగారిన జాతులకు నీళ్లు తాగలేని పరిస్థితుల్లో ఉన్న జాతులకు కుండ ద్వారా నీళ్ళు వచ్చినాయి, భూ వచ్చింది, అన్ని వచ్చినాయి. కనుక ఆ కుండ ద్వారానే ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా మా ప్రజలను ప్రధానంగా మట్టి నుంచి వస్తుంది కనుక ఈ మట్టి దేహాలకు మట్టి దాహం తీర్చడం కోసం ఆ కుండ ఉంది కనుక ఆ కుండ అందరికీ ఈ సమ్మర్లో చల్లదనాన్ని కూడా ఇచ్చే కుండ కనుక ఆ కుండ మా సింబల్గా బహుజనవాద ఎజెండాగా బహుజనవాదమే లక్ష్యంగా బహుజన రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేస్తున్న ప్రక్రియలో ఇప్పటికీ మీ అధ్యక్షుడు జిల్కర సీనన్న కానివ్వండి, అంటే ద్రవిడ బహుజన సమితి అని, ఇంకొకటి తాండాలు మన దళిత వాడలు గ్రామ పంచాయతీలు కావాలని, లేదా సంఘాలుగా మారటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వీసీకేతో కంప్లీట్గా ఆగిపోతారా? మళ్ళీ లేదా ఇంకో ప్రయోజనం అని? మేము ద్రవిడ బహుజన సమితి అనేది వీసీకేకు అనుబంధంగానే నడిచింది, మేము వేరే రాలేదు. అంటే ప్రత్యేక గ్రామ పంచాయతీల ఏర్పాటు కోసం చేసిన ఉద్యమంలో ఆ కరపత్రం మీద మా నాయకుడు వీసీకే చైర్మన్ తోల్ తిరుమావలన్ గారి ఫోటో వేసుకుని మేము పనిచేసినాము కనుక మొదటి నుంచి చేసినాము. అదే కనుక ఇప్పుడు వీసీకేలో విలీనం చేసి వీసీకేను గ్రామాన్ని చేర్చడం కోసం మేము పనిచేస్తున్నాం. ఓకే, సరే. ఎనివేనా మొత్తంగా ఒక కవి, కళాకారుడు, రచయితగా మచ్చ దేవేందర్ అన్నంటే ఆయన పార్లమెంట్లో కూర్చోవాలని ప్రగాఢంగా నమ్ముతున్నా. అట్లనే ప్రజల వద్దకు కూడా మీరు అనుకున్న ఈ ఎజెండాని పటిష్టంగా తీసుకెళ్ళి వీసీకే పార్టీకి అభినందనలు తెలియజేస్తూ నిజంగా విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రత్యేకంగా ఒక కళాకారుడు పార్లమెంట్కి అనేది ప్రప్రథమం అవుతుంది. ఆ దిశగా మీరు గెలుపు దిశగా వెళ్ళాలని కోరుకుంటూ నమస్తే. థ్యాంక్ యూ.